తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. రేషన్ బియ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించింది. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకటేసారి ఇవ్వబోతోంది, గతంలో ఇచ్చిన మాదిరిగానే. సో రేషన్ బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తోంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో మిగిలిపోయినటువంటి దొడ్డు బియ్యం కూడా మురిగిపోతోంది. ఇటు గోడౌన్లలో అట్లాగే రేషన్ డీలర్ల షాపుల దగ్గర కూడా రేషన్ బియ్యం స్టాక్ నిండిపోవడంతో వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా తలెత్తిన నేపథ్యంలో గోదాములు ఖాళీ చేయడమే లక్ష్యంగా ఈసారి సన్న బియ్యం కూడా 3 నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్సాహంగా ముందుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సో గతంలో 3 నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. గతంలో కూడా ఒకేసారి అంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆ సన్న బియ్యం పంపిణీ మొదలైనప్పటి నుంచి సడన్ గా ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయాలని వరదలు వర్షాల దృష్ట్యా గతంలో కేంద్ర ప్రభుత్వం 3 నెలల బియ్యం ఇవ్వాలని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ 3 నెలల కాలానికి మళ్ళీ సన్న బియ్యం ఒకేసారి ఇవ్వాలని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలైతే ఒకేసారి 3 నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పొందే అవకాశం కనబడుతుంది. మొత్తానికి 51 లక్షల క్వింటాల బియ్యం అయితే పంపిణీ అయ్యే అవకాశం కనబడుతుంది ఏప్రిల్ 1 నుంచి. సో ఇది మార్చి పూర్తవుతుంది కదా. వచ్చే నెల 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం 3 నెలలకు సరిపడా ఒకేసారి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ అయిపోతుంది రాష్ట్ర సర్కార్. అందుకు సన్నద్ధంగా ఉండండి, పెద్ద బ్యాగులు తీసుకుపోండి, 3 నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని ఒకేసారి ఇంటికి తీసుకొచ్చుకోండి.